అరుణాచల శివ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరుణాచల శివ గురించి తెలుసుకుందాం. అరుణాచల శివ అనేది తమిళనాడులోని తిరువన్నమలైలో ఉన్న మహాపుణ్యక్షేత్రం. వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. పంచభూతంలో ఒకటైనటువంటి అగ్నితత్వానికి ఈ చిహ్నం. పురాణాల ప్రకారం బ్రహ్మకు మరియు విష్ణువుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు సాక్షాత్ అగ్ని స్తంభంలా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణాలు ఎన్నో చెప్తున్నాయి. అయితే ఈ కొండను శివుడి యొక్క ప్రత్యేకంగా భావించి ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ అనేది ఎంతో మంది భక్తులు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతం ఇప్పుడు అరుణాచలం అని ఎందుకు వచ్చిందంటే, అరుణ అంటే చైతన్యవంతమైన శక్తి, అంటే రెడ్ కలర్ కి ప్రతీకం. ఆచల అంటే కదలకలేనటువంటి ఒక పర్వతం అని భక్తులు భావిస్తారు. ఆ విధంగా అరుణాచల శివ అని ఆ నామంతో ప్రతి ఒక్కరు ఈ యొక్క గిరి ప్రదర్శనను కంటిన్యూ చేస్తారు, తిరుగుతూ ఉంటారు. రాత్రి పగళ్ళు ఒక తేడా లేకుండా ఎప్పుడు వచ్చినా సందర్శకులు ప్రతి ఒక్కరు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. అయితే ఇక్కడ నేను వెళ్ళింది చిత్ర పౌర్ణమి రోజు వెళ్ళానండి. అస్సలు ఖాళీ లేదండి. తమిళనాడు అంటేనే భక్తులు. తమిళనాడులోనే మన దేశంలో ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి తమిళనాడులోనే. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మొదట మురుగన్ ఇక్కడ బాగా ఫేమస్, తర్వాత లార్డ్ శివ. సో ఈ క్షేత్రాలు అనేవి అసలు ఎప్పుడు ఖాళీగా ఉండవండి. ఎంతో పుణ్యక్షేత్రంగా పంచభూతముల్లో ఒకటైనటువంటి లింగంగా భావిస్తారండి. ఈ కొండ చుట్టూ మనం తిరిగేటప్పుడు అగ్నిలింగం అని, వాయులింగం అని, ఇవన్నీ చాలా లింగాలు ఉంటాయండి. ఆ లింగాలు మనం తిరిగేటప్పుడు కనిపిస్తే అక్కడ దర్శనం చేసుకుంటూ కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారండి. నేను వెళ్ళే రోజు చిత్ర పౌర్ణమి రోజు. ఆ రోజు అస్సలు ఖాళీ లేదండి. చిత్ర పౌర్ణమి అనగానే జనాలు కుప్పల మంది, ఒక కుంభమేళలా జరుగుతుందండి ప్రతి పౌర్ణమికి. ఇక్కడ లోనికి వెళ్ళేటప్పుడు మార్గం కూడా ఫుల్ అస్సలు ఖాళీ లేదు. ఇది కేశ ఖండనశాల. ఫ్రీగా ఇక్కడ కేశాల ఖండన అనేది చేస్తూ ఉంటారు. అయితే ఎలా వెళ్ళాలని చూస్తే, చెన్నై బీచ్ స్టేషన్ నుండి ప్రతిరోజు 6 గంటలకు ఒక ట్రైన్ ఉంటుందండి. తక్కువ కాస్ట్ లో వెళ్ళొచ్చు. అక్కడి నుండి మనం తిరువన్నమలై వెళ్తే అక్కడ అప్పర్ స్వామి జల మండం అనేది ఒక మండపం ఉంటుందండి. ఇది తక్కువ కాస్ట్ లో మనం అక్కడ ఉండడానికి అనేది స్టే చేయొచ్చు. రూమ్ కూడా చాలా తక్కువ కాస్ట్ లో ఉంటుంది. ఇది ఒక గవర్నమెంట్ది లాంటిది. తక్కువ కాస్ట్ ఒక పీఠము, అప్పర్ స్వామి అనేది ఒక పీఠం అనేది. అక్కడ మనకి అందరికి తక్కువ కాస్ట్ ఉంటుంది. జనాలు చూసారు కదా, ఖాళీ లేదు అస్సలు. ఇక్కడ అగ్నికి ప్రతిరూపకంగా ఇక్కడ ఎక్కువ ఈ కర్పూర బిళ్ళలు అనేవి ఇస్తారండి. ఎందుకంటే స్వామి అగ్ని ప్రతిరూపం వేసి ఇక్కడ ఆ కర్పూరాన్ని వెలిగించుకొని దర్శనం చేసే ముందు వెలిగించి దర్శనం చేస్తారండి. ఎక్కువ మంది వాళ్ళ యొక్క నమ్మకం అండి. ఆ విధంగా చేయడం అనేది మంచిని సూచిస్తుందనే ఆలోచనతో ఎక్కువ మంది కర్పూర బిళ్ళలు వెలిగిస్తారు. దీప ప్రమిదలు అనేది కూడా వెలిగిస్తారు. ఇది వచ్చి చుట్టూ గిరి ప్రదర్శన చేసేటప్పుడు కనిపించినటువంటి ఫోటోలు. ఇక్కడ ఆ కొండ దగ్గర ఈ నెమలి అనేది నేచురల్ గా, అంటే వాటిని ఎవరో ఎటువంటి హాని చేయరు. తనంత కుందేళ్ళు, తర్వాత జింకలు చాలా కనబడతాయి. నేను వెళ్ళేటప్పుడు అయితే నెమలి కనిపించిందండి. చాలా బాగుంటది గిరి ప్రదర్శన చేసేటప్పుడు. திருவண்ணாமலை சிவன் கோயில் பிரசித்தி பெற்றது. சவுத் இந்தியா. Thank you so much. சவுத் இந்தியா நம்பர் இடத்தில்